ప్రతి చిన్న బాధకు కూడా స్ట్రెస్సే కారణం. మెంటల్ స్ట్రెస్ అంటే ఇప్పుడు స్ట్రెస్లో ఉంటే మన ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. అప్పుడు ఏ చిన్న తేడా చేసినా మనలో ఒక బాధ తెలిసిపోతుంది. అంటే ఒకసారి మంచి సంతోషంగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా ఏం కాదు పిల్లోడికి, కానీ వాడే ఒక స్ట్రెస్లో ఉన్నాడు అనుకోండి, ఏం స్ట్రెస్లు ఉంటాయి, స్కూల్లో వెళ్ళడం, ఎగ్జామ్స్ రాయడము, ఇంకెవరో కోపడ్డం, ఏదో స్ట్రెస్ లో మాత్రం ఐస్ క్రీమ్ తింటే గొంతు నొప్పి వచ్చేస్తుంది, దగ్గు వస్తుంది. కానీ మళ్ళీ అదే పిల్లోడికి ప్రతిసారి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు వస్తుందా? రావట్లేదు. సో స్ట్రెస్ మెయిన్ కారణం మనకి బాధ రావడానికి. ప్రతిసారి మనం బాధ అనుకోవాలి, డిస్కంఫర్ట్ లాగా అలా పెట్టుకోవాలి. ఒక డిజీజ్ అనగానే లోపటేదో మనకి రోగం వచ్చేసింది, రోగం వేరే, బాధ వేరే. ఈ బాధకి ఏం పేర్లు పెట్టక్కర్లేదు మనకి.